M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లో ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం శనిత్రయోదశి కార్తీక మాసం శనివారం వచ్చింది. దాని యొక్క ప్రాముఖ్యత, శనిత్రయోదశి యొక్క ప్రాముఖ్యత, శనీశ్వరుని యొక్క పుట్టుక గురించి మీకు నేను చెప్తాను. మనందరం కూడా ఒక్క 5 నిమిషాలు ఈ శనీశ్వరుని యొక్క చరిత్ర గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందులో తెలుసుకుందాం. ముందుగా గణపతి ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం మనం శనిత్రయోదశి శనీశ్వరుని గురించి ఈరోజు మీకు నేను తెలియజేస్తాను. మన అందరం కూడా ఒక 5 నిమిషాలు మనం విందాం. కొంతమంది ఈ శనిత్రయోదశి శనీశ్వరుని గురించి పండించినటువంటి వాటిని అన్నింటినీ కూడా విశ్లేషించి మనం దీన్ని తయారు చేసుకుని దీన్ని చెప్తున్నాను. ఈ నవగ్రహాల్లో 7వ వాడు శనీశ్వరుడు. ఈయన సూర్యదేవునికి ఛాయాదేవికి కలిగినటువంటి కుమారుడని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. ఈయన సోదరుడు యమధర్మరాజు, సోదరి యమున, స్నేహితులు ఆంజనేయ స్వామి, కాలభైరవుడు. అలాగే ఈ శనీశ్వరుడికి ఇంకా పేర్లు ఉన్నాయి. వీటికి కృష్ణ, శౌరి, బబ్రు, రౌద్రాంతక, సూర్యపుత్ర, కాశ్యప అనేటువంటి పేర్లు ఉన్నాయి. నిజానికి ఈ శని భగవాను మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుంచి మనకి గట్టెక్కించి మనని కాపాడేటువంటి కలంకం లేనటువంటి కరుణామూర్తి శనీశ్వరుడు అని చెప్పేసి పండితులందరూ కూడా మనకి పెద్ద వాళ్ళందరూ తెలియజేస్తున్నారు. అందుకని మనకి ఈయన అపారమైనటువంటి కరుణను చూపిస్తాడు ఈయన. అందుకని ఈయన యొక్క జన్మ వృత్తాంతాన్ని మనం ఈ రోజుని మనం తెలుసుకుందాం. పద్మపురాణం, స్కాందపురాణం, సూర్యపురాణం ఇలా అనేక పురాణాల్లో ఈ శనీశ్వరుని యొక్క జన్మ వృత్తాంతం, ఆయన మహిమల గురించి మనకు తెలుస్తుంది. వాటి ప్రకారం ఏంటంటే, వష్ట ప్రజాపతి విశ్వకర్మ కుమార్తె అయినటువంటి సౌజ్ఞ సూర్యుని యొక్క భార్య. వీరికి వైవస్వతుడు, ప్రస్తుతమును ఆయనే, యముడు, యమున అనేటువంటి 3 పిల్లలు పుట్టారు. కానీ ఎంతో కాలం సూర్యుడు తేజస్సును భరించలేకపోయిన సౌజ్ఞ తన నీడకు ప్రాణం పోసి ఛాయ అనే పేరు పెట్టి ఆమెను తన స్థానంలో ఉంచి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయింది. ఆనాటి నుంచి ఛాయాదేవి సూర్యునకు ఏ మాత్రం అనుమానం కలగకుండా సంజ్ఞాదేవిలాగానే ప్రవర్తిస్తూ ఉండేది. సూర్యుడికి ఛాయాదేవి వలన సౌవర్ణుడు, శని, తపతి జన్మించారు. శని తన కడుపులో ఉండగానే ఛాయాదేవి ఈశ్వరుని గురించి తన కడుపులో ఉండగా శనీశ్వరుడు ఛాయాదేవి తపస్సు చేసింది.
ఆ తపస్సుకి, ఆమె కఠోరమైనటువంటి ఆ తపస్సుకి ఆ శనీశ్వరుడు నల్లగా మారిపోయాడు అని, అలాగే దీక్ష వల్ల అనేక ఈశ్వర శక్తులు ఆ శనీశ్వరుడికి సంప్రాప్తమయ్యే. అందుకని ఆయన శనీశ్వరుడుగా ఆ తపశక్తి వల్ల, ఆవిడ చేసినటువంటి తపశక్తి వల్ల, కడుపులో ఉండగా చేసినటువంటి తపశక్తి వల్ల శనీశ్వరుడికి ఎన్నో శక్తులు వచ్చాయి. ఈ సూర్యుడి వరం కారణంగా శని మకర కుంభరాశులకు, నవగ్రహాలకు అధిపతి అయ్యాడు అని చెప్పేసిన పురాణాలు చెప్తున్నాయి. శనీశ్వరుడి యొక్క వాహనం కాకి, ఇది నలుపు రంగులో ఉంటుంది. అలాగే నల్ల నువ్వులు, జిల్లేడు ఆకులు, వీటిని శనీశ్వరుడు ఎక్కువ ఇష్టపడతాడు. అలాగే తైలాభిషేక ప్రియుడు, తైలాభిషేకం అంటే ఈయనకి చాలా ఇష్టం అని చెప్తారు. ఈయన లక్ష్మీదేవి యొక్క సోదరైనటువంటి జ్యేష్ఠాదేవి ఈ శనీశ్వరుడు యొక్క భార్య. అంటే శని భగవానుడు విష్ణుమూర్తికి తోడలు అవుతాడు. శనిని కనుక మనం దూషించినట్లయితే సర్వదేవతలను తిట్టిన దాంతో సమానం. అందువల్ల మనం ఎప్పుడు కూడా శనీశ్వరుని శనిగాడు అలాగ అనకూడదు. శనీశ్వరుడు అని చక్కగా మనం పిలవాలి. ఈయన పిలిస్తే కనుక సర్వదేవతలని కూడా కొలిచినట్టే. ఈ సర్వదూషణ సర్వదేవతలను తిట్టిన దాంతో సమానం అవుతుంది. అందుకని శనీశ్వరుడు మనం ఎప్పుడు కూడా తిట్టకూడదని చెప్పేసి పెద్దలు చెప్తారు. ఇలాగా ఈయన కనుక పూజించినట్లయితే దేవతల్ని అందరినీ కూడా పూజించినట్లే. ఒక శనీశ్వరుని కనుక మనం పూజించినట్లయితే దేవతలందరినీ కూడా పూజించినంత ఫలితం వస్తుంది. అలాగే త్రేతాయుగంలో లంకలో రావణాసురుని చెరలో ఉన్న శనీశ్వరుని ఆంజనేయుడు విడిపించాడని ఒక కథనం ఉంది మనకి. అందుకే హనుమధ్యక్షలో ఉన్న వారిని, అలాగే ఈ మందుడికి ఇష్టమైనటువంటి నల్లటి వస్త్రాలు ధరించేటువంటి అయ్యప్ప భక్తుల్ని, అయ్యప్ప దీక్షాపురుల్ని ఆయన బాధించుడు. ఆంజనేయ స్వామి భక్తుల్ని, అయ్యప్ప భక్తుల్ని ఈయన ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బాధించుడు. ఏ త్రయోదశి అయితే శనివారంతో కూడుకుని వస్తుందో, ఇవాళ శనివారం త్రయోదశి, అందుకని శని త్రయోదశి కార్తీక మాసం చాలా విశేషమైనటువంటి రోజు. అందుకని శనీశ్వరుడిగా మనం సంబోధించి ఆ పరమశివునికి కనుక మనం అభిషేకం చేస్తే, అలాగే శనీశ్వరుడికి మనం ప్రదక్షిణాలు చేసి దండం పెట్టుకుంటే మన యొక్క సర్వ కోరికలు నెరవేరుతాయి. అలాగే ఈ శని త్రయోదశి అంటే శనీశ్వరుడికి చాలా ఇష్టం. ఈయన 3 దోషాలను మనకి పోగొట్టి మనకు మంచి యోగాన్ని అందించేటువంటి వాడు ఈ శనీశ్వరుడు. శని త్రయోదశి ఎలా వాడుకలోకి వచ్చింది అనేటువంటి దాని గురించి తెలుసుకుందాం. సృష్టి స్థితి లయాకారకుడైన ఈశ్వరుడనే ఆ శని ప్రభావానికి లోనయ్యాడు. సామాన్యులైనటువంటి మానవులు మనం శని ప్రభావం వల్ల ఎంత ఇక్కట్లు పడుతున్నామో కదా అని ఆలోచించి, ఈశ్వరుడు శని, నీవు నా పేరు కలుపుకుని శనీశ్వరుడు నా పేరు కలుపుకో, అందుకని మానవుల యొక్క ఇక్కట్లను తీర్చు అని చెప్పేసి శనీశ్వరుడు అని చెప్పేసి ఆ ఈశ్వరుడు పేరు పెట్టాడు. ఈరోజు శని త్రయోదశి కావున ఈ శని త్రయోదశి నాడు నీ వల్ల ఇబ్బందులు పడుతున్నవారు నీకు ఇష్టమైనటువంటి నువ్వుల నూనె, అలాగే నల్లటి పువ్వులు, అలాగే నల్లటి నువ్వులు, నీలంలో ఉన్న నీలశంఖం పువ్వులు ఉంటాయి, ఆ నీలశంఖం పువ్వులు, అలాగే నల్లని వస్త్రం, ఆ నల్లని వస్త్రంతో నిన్ను ఎవరైతే అర్చించి ఆరాధిస్తారో వారికి నీ వల్ల ఏర్పడిన అనారోగ్యం కానీ, మృత్యు భయం కానీ, ఇబ్బందులు కానీ తొలగిపోతాయని చెప్పేసి ఆ పరమేశ్వరుడు శనీశ్వరుడికి వరాలు ఇచ్చాడు. ఆ తదుపరి త్రేతాయుగంలో రాముడు, ద్వాపర యుగంలో కృష్ణుడు, పాండవులు, మహామునులు అందరూ కూడా ఈశ్వరునికి, ఈ శనీశ్వరునికి అర్చించి తమ దోషాలను పోగొట్టుకున్నారు. అలాగా వాళ్ళంతటి వాళ్ళే వాళ్ళ యొక్క దోషాలు పోగొట్టుకున్నారు, శనీశ్వరుడు యొక్క దోషాన్ని. అందుకని శనివారం త్రయోదశి ఈ తిథి వచ్చిన రోజున ఈ శనీశ్వరునికి నువ్వులతో అభిషేకం చేసిన ఆ స్వామికి ఇష్టమైనటువంటి ఈ నల్లటి వస్త్రం, నువ్వులు ఇచ్చిన ఏళ్ళనాటి శని కానీ, అర్ధాష్టమ శని కానీ, అలాగే అష్టమ శని కానీ దీంతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా కొంత ఉపశమనం కలుగుతుంది అని చెప్పేసి ఈ శని భగవానికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు
ఈ శనివారం త్రయోదశి. ఈ శని త్రయోదశి పూజ కోసం మనం కొన్ని నియమాలను పాటించాలి. ఏంటంటే అది తలంటుకుని ఆరోగ్యం సహకరించగలిగిన వారు. ఆరోగ్యం సహకరించకపోతే మామూలుగా స్నానం చేసిన నెత్తి మీద కాస్త నీళ్ళు చల్లుకోవడం. ఆ రోజు పగల ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేయాలి. ఆరోగ్యం సహకరించిన వాళ్ళు. లేనటువంటి వాళ్ళు చక్కగా పూజ చేసుకుని భోజనం చేసి సాయంత్రం ఉపవాసం ఉండదు. ఆ తర్వాత ఆ రోజున మాత్రం మద్యాన్ని కానీ మాంసాన్ని కానీ అలవాటు ఉన్న వాళ్ళు ముట్టుకోకూడదు. అలాగే ఈ శని త్రయోదశి నాడు శివుని యొక్క అర్చన కంపల్సరిగా చేయాలి. శివుడికి అర్చించాలి, శివుడికి అభిషేకం చేయాలి, శివుడికి అష్టోత్తర శతనామాలతో పూజ చేయాలి. ఈ శని గ్రహ దోషాల వల్ల బాధపడుతున్నటువంటి వారు యమాగ్రజం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్వర్యం అని చెప్పేసి నేను శ్లోకాన్ని చదువుకోండి. అలాగే వీలైనంతసేపు మనం ఏ పని చేస్తున్నా కూడా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని చెప్పేసి పంచాక్షర మంత్రాన్ని పఠించండి. అలాగే వికలాంగులకి, అవిటివారికి, ఇలాంటి వాళ్ళకి రోజుని చక్కగా భోజనం పెట్టించండి ఎవరికొకరికి. అలాగే ఎవరి వద్ద కూడా ఈరోజు ఇనుము కానీ, ఉప్పు కానీ, నువ్వుల నూనె కానీ చేత్తో తీసుకోకండి. ఇవి నియమాలు పాటించండి. ఈయన యొక్క మహత్యం ఏంటంటే ఈ శని భగవాను యొక్క జన్మ వృత్తాంతం విన్న విక్రమాదిత్యుడు ఆయనను పరిహాసం ఆడాడు. ఆ పరిహాసం ఆడటం వల్ల శని కోపగ్రస్తుడై విక్రమాదిత్యుడిని శపించాడుట. శనిని కించపరిచే విధంగా మాట్లాడి అవమానించినందుకు ఫలితంగా విక్రమాదిత్యుడు అనేక కష్టాలకు అనుభవించాడు. రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. దొంగతనం నింద మోపబడింది. పొరుగురాజుచే కాళ్ళు చేతులు నరికివేయబడ్డాయి. చివరికి విసిగి వేసారిపోయి విక్రమాదిత్యుడు ఆ బాధల్ని ఏమాంతరం భరించేటువంటి ఓపిక లేక నిర్వీర్యుడై భ్రష్టుడై చేసేది లేక తనని కనికరించమని మళ్ళా శనీశ్వరుని ప్రార్థించాడు. ఆర్తితో భక్తితో ప్రార్థించాడు. అలాగ ప్రార్థించేటప్పటికీ శనీశ్వరుడు సంతృప్తిపడి మళ్ళా పూర్వ వైభవాన్ని అతనికి ప్రసాదించాడు. ఇది శనీశ్వరుని యొక్క మహత్వం. అందుకని ఆ దేవుణ్ణి కనుక మనం పూజించినట్లయితే మనకు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. అలాగే ఈ శని మహత్యం కష్ట సమయాల్లో కూడా పట్టుదలను కోల్పోకుండా ఉండి నమ్మిన సిద్ధాంతాల పట్ల పూర్తి భక్తి శ్రద్ధలతో జీవితం సాగించడం యొక్క విలువలను ప్రాముఖ్యతను మనకు తెలియజేస్తుంది. బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం పార్వతీదేవి నలుగుపిండి బొమ్మకు ప్రాణం పోసినప్పుడు వినాయకుడు జన్మించాడు. అప్పుడు సకల దేవతలు నవగ్రహాలు ఆ బాల వినాయకుడిని చూడటానికి వచ్చారు. ఆ ముక్తమోహన బాలుని అక్కడికి వచ్చేసిన దేవతలు మునులు పనులారా చూసి దీవెనలు అందించి పార్వతీదేవికి ఆనందాన్ని కలిగజేశారు. కానీ శని భగవానుడు మాత్రం తలెత్తి ఆ బాలుని చూడలేదు. అందుకు పార్వతీదేవి కోపం వచ్చి తన బిడ్డను చూడమని శనిని ఆదేశించింది. అయినా శని తన దృష్టి ఆ బాలగణపతి మీద సారించలేదు. తన దృష్టి పడితే ఎవరికైనా కష్టాలు తప్పవని ఎంత నచ్చ చెప్పినా మాతృ గర్వంతో శనీశ్వరుడి చతుర్దేశం తెలుసుకోలేక పార్వతీదేవి తన కుమారుని చూడమని పదే శివుని ఆదేశించింది. శని తల ఎత్తి చూసిన కారణంగా అప్పుడు చూశాడు. ఆ చూసిన కారణంగా బాలగణపతి మానవ రూపంలో ఉండే తన తలను కోల్పోయాడని చెప్పేసి తన తలను కోల్పోయాడని చెప్పేసి మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి. అందుకని ఈ శనీశ్వరుని నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్వర్యం అని చక్కగా చదువుకోండి. అలాగే ఈరోజు చక్కగా అందరూ కూడా మీరు శనీశ్వరుడి ఆలయానికి వెళ్ళి శనీశ్వరుని చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. అలాగే ఈశ్వరునికి అభిషేకం చేయండి. 7 శని నుంచి, అష్టమ శని నుంచి, అర్ధాష్టమ శని నుంచి మీరు కొంత బాధాభిముక్తులు పొంది మీకందరికీ కూడా శ్రీ భగవానుడు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ప్రసాదించి మిమ్మల్ని పరిపూర్ణమైనటువంటి వంతులుగా తీర్చిదిద్దాలని ఆశిస్తూ మీకు ఆ శని భగవానుడు శనీశ్వరుడు అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని నేను మనసారా కోరుకుంటూ
మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ రాపాట దగ్గర ప్రభాకర్ బాబు.